ఇయర్ ఎండ్ వేడుకలు, వరుస సెలవుల కారణంగా అరకులోయ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో చల్లని వాతావరణం, దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తుంది. అరకు లోయలోని స్టార్ హోటల్స్, రిసార్ట్స్, లాడ్జీలు పూర్తిగా హౌస్ఫుల్ అయ్యాయి. ముందస్తు బుకింగ్స్ లేకుండా వెళ్ళిన పర్యాటకులు గదులు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు అరకు చేరుకున్నారు. బుర్రా గుహలు, అరకు కాఫీ తోటలు, గాలికొండ, పద్మపురం గార్డెన్స్ వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో నిండిపోయాయి. అరకు విశాఖ ఘాట్లో రోడ్లో వాహనాల రాకపోకలు పరిమితిని మించడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. విశాఖపట్నం, అరకు, పాడేరు ప్రాంతాల్లో హోటల్స్ భారీ డిమాండ్ ఏర్పడింది. పర్యాటకుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ పనులు మరింత ముమ్మరం చేశారు. వ్యాపారులు, స్థానికులు కూడా ఈ సీజన్లో మంచి ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం, సెలవుల కలయికతో అరకులోయ ఈ సీజన్ పర్యాటకుల స్వర్గధామంగా మారింది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.